హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈ క్యూట్ పాప ఎవరనుకుంటున్నారా? అవునండి. మా స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ జరిగిందనమాట. కొంతమంది ప్రొఫెషనల్స్ ఇచ్చామనమాట. ఆ పిల్లయితే హెయిర్ హోస్టెస్ లాగా రెడీ అయిపోయింది. మేమైతే రెడీ చేసాం అలాగా. బావుంది గదండీ పాప అయితే. ఇదైతే వెల్కమ్ బోర్డ్ అనమాట. మా శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూలు. సైన్స్ ఫెయిర్ జరిగింది. దాని గురించి అయితే ఇది చూడండి వెల్కమ్ బోర్డ్ అయితే ఇలా పెట్టారనమాట. స్టార్టింగ్ గేట్ దగ్గర అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము. చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇదైతే నర్సరీ పిల్లలతో స్టార్ట్ చేసాం మేము. స్టార్టింగ్ అయితే చాలా బాగా చెప్తున్నారండి. ఓవరాల్ అయితే లేడీస్ ఫింగర్ చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి మ్యాంగో, ఇంకా చూడండి కైట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ ఇచ్చాము, వెజిటేబుల్స్ ఇచ్చాము పిల్లలకైతే. నెక్స్ట్ ఇది నాసా గురించి అండి. చిన్న రాకెట్ లాంచింగ్ అయితే జరిగింది కదా, దాని గురించి అయితే పెట్టారనమాట. మేము స్టార్టింగ్ బాగుంటుంది ఈ ఇయర్ స్పెషల్ అంటే అదే ఉంది కదా, అందుకని టాపిక్ అదైతే తీసుకున్నాం అనమాట. చూడండి వాళ్ళైతే ఎంత బిజీగా ఉన్నారో పిల్లలు. చాలా బాగా చెప్తారండి వీళ్ళైతే. అడిగితే చాలు. బ్యాట్ బాల్ అంట. కేఫర్ అయితే చూడండి కీ ఎంత బాగుందో, చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళైతే. నెక్స్ట్ అది చూడండి ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయి అయితే పిల్లలు. పప్పాయ కలర్స్ అండి. కలర్స్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ కదా, అందుకని అది కూడా ఇచ్చాము. కలర్స్ ఐడెంటిఫికేషను. హాయ్ చెప్తున్నారు మా వాళ్ళైతే. చాలా క్యూట్గా ఉన్నారు కదండి పిల్లలైతే. చూడండి ఇక్కడ నుంచి టమాటా, పైనాపిల్, ఆరెంజ్, చూడండి ప్రోమోగానే అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఆరెంజ్, క్యారెట్, మ్యాంగో నాకు చాలా బాగా నచ్చినాయి. అందుకే ఫస్ట్ అయితే నేను వీళ్ళని వీడియో అయితే తీసుకున్నాను అనమాట. భలే ఉన్నారండి పిల్లలు, బాగున్నారు. అలాగే వాళ్ళ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. చూడండి ఆనియన్, మ్యాంగో. నెక్స్ట్ అయితే వీళ్ళు ప్రొఫెషనల్స్ అండి. లాయర్, చూడండి డాక్టర్, నర్సు, టీచర్, స్టూడెంట్ ఇలా అయితే ఇచ్చాము. పోలీసు. టీచర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప. ఇలా గ్రౌండ్లో అయితే మేము ఏర్పాటు చేసామన్నమాట. పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ లోపల కూడా తీసామన్నమాట. చూడండి చాలా బాగా చేసుకొచ్చారండి పిల్లలైతే. మేము వాళ్ళకి ప్రాజెక్ట్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర కొన్ని అయితే ప్రిపేర్ చేశారనమాట పేరెంట్సే. చాలా బాగా చేశారండి. కొంచెం అక్కడక్కడ హై స్కూల్ వాళ్ళని కూడా పెట్టామన్నమాట, యాడ్ చేసాము. ఓన్లీ ఇది ప్రైమరీ సెక్షన్ అనమాట సైన్స్ ఫేరు, అందుకే మా పిల్లలు కనిపిస్తలేదు. ఇది కొంచెం ఫుడ్ ఐటమ్స్ గురించి అండి. జంక్ ఫుడ్, గుడ్ ఫుడ్ గురించి. నెక్స్ట్ అయితే చూడండి మ్యాథ్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. మిక్సింగ్ పెట్టానమాట. ఇక్కడ హిందీ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ అయితే ఇది విలేజ్ అండి. విలేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను షార్ట్ కూడా పెట్టాను విలేజ్ గురించి. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందండి విలేజ్. ఇంకా విలేజ్ పీపుల్స్, ఆ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు పిల్లలు అయితే. ఈ పిల్లలే చేశారనమాట. చాలా బాగా రెడీ చేశారండి. నాకు చాలా నచ్చింది ఇదైతే. చూడండి కంప్యూటర్ సిస్టమ్స్ గురించి కూడా పెట్టారు మా పిల్లలు అయితే. చిన్న సిస్టమ్స్ చాలా బాగున్నాయండి. వాళ్ళే చేసుకొని వచ్చారనమాట పిల్లలు. చూడండి ల్యాప్టాప్, కీబోర్డు అన్నీ ఎంత బాగా చేశారో. ఇవి హిందీకి సంబంధించిన ప్రాజెక్ట్స్. ఈచ్ వన్ అయితే చాలా బాగా నచ్చిందండి. పిల్లలు అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చారు. కొంతమందికి అయితే మేము చేసాం అనమాట. కానీ చాలా బాగుందండి. చూడండి హౌస్ అనమాట, అదే విలేజ్ గురించి చెప్పాను కదా, విలేజ్ దండి ఇదే కూడా. మీ పిల్లల ప్రాజెక్ట్కి అయితే యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఫుల్ వీడియోస్ అయితే తీసాను అనమాట. ఇది మేము ఎవ్రీ ఇయర్ అయితే మా స్కూల్లో అయితే చేస్తాము ఇలాగే.
సైన్స్ ఫేర్ అని. పిల్లలకు కూడా కొంచెం నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి దీనివల్ల. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి కదా. అందుకని అయితే మేము ఎవ్రీ ఇయర్ అయితే సార్ అయితే పెడతారనమాట సైన్స్ ఫేర్, కంపల్సరీ ఉంటుంది. ఇలా పేరెంట్స్ అవుట్ సైడ్ వాళ్ళు కూడా వస్తారు చాలామంది. పిల్లలు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా డెవలప్ అవుతాయండి. దీనివల్ల అయితే చాలా బెటర్ ఆప్షన్ నాకు తెలిసి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అయితే చూడండి, ఇది ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను. లైఫ్ సర్కిల్ ఆఫ్ ఏ హెన్ అండి. హెన్ అనేది కోడ్ అనేది దాన్ని లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది చాలా బాగా చెప్పారండి పిల్లలు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. హెన్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది, ఒక ఎగ్లోంచి ఎట్లా వచ్చింది, తర్వాత అది చిన్న పిల్ల నుంచి ఎట్లా పెద్దగా అయిపోయి తర్వాత దాన్ని సర్కిల్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంది అనేది, దాని లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా పిల్లలండి. చూడండి ఎగ్స్ కూడా ఎంత న్యాచురల్గా పెట్టారో పిల్లలు. చాలా బాగా నచ్చింది నాకైతే. చిన్న కోడిపిల్ల ఇట్లా వచ్చినట్టు ఎగ్లోంచి. నెక్స్ట్ అయితే చూడండి స్టెప్స్ వైజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీళ్ళు థర్డ్ క్లాస్ వాళ్ళు. నెక్స్ట్ అయితే చూడండి, నేను లోపలికి వచ్చేసాను. ఎల్కేజీ వాళ్ళు అనమాట, వీళ్ళు యూకేజీ అండి. ఎల్కేజీ యూకేజీ మిక్సింగ్ ఉన్నారన్నమాట ఇక్కడ. ఇలా ప్రాజెక్ట్ వర్క్స్ చూడండి. మా పిల్లలు అయితే టైర్డ్ అయిపోయారు. ఒకే దగ్గర కూర్చోమంటే చాలా కష్టం ఉంటుంది కదండి, చిన్నపిల్లలు కదా. కానీ చాలా బాగా హాఫ్ డే వరకు అయితే వీళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి పేరెంట్స్కి. ఇది ట్రాన్స్పోర్ట్స్ గురించి. చూడండి వీళ్ళైతే నర్సరీ వాళ్ళు అనమాట. నెక్స్ట్ 5th క్లాస్. వీళ్ళు చూడండి, ఇక్కడైతే చిన్న జూ పార్క్ లాగా డెకరేషన్ చేశారు పిల్లలు. చాలా బాగుంది. ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గురించి. ఇంకా సీజన్ అండి ఇది, వింటర్ సీజన్ గురించి క్లాత్స్ అయితే పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టారు. చాలా బాగుందండి. క్లాత్స్ అయితే బాగా డెకరేషన్ చేశారు వాళ్ళైతే. ఇంకా సీజన్స్ పెట్టారు, చాలా బాగున్నాయి కూడా. చూడండి ఇక్కడైతే సీజన్స్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టారు, ఇంకా బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఈయనైతే ఫ్రూట్స్ అవి వెజిటేబుల్స్ అనమాట. ఇది కౌంట్ అండ్ టెల్ అండి. ఇది కౌంట్ చేసి చెప్పడము చాలా బాగుంది యాక్టివిటీ. చూడండి గోడకు పెట్టాము కదా, పేరెంట్స్ చేసుకొని వచ్చారు. దీన్ని అయితే చాలా బాగా చేసుకొని వచ్చారండి. చూడండి ఇన్వర్డ్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ అన్ని పిల్లలైతే ఇక మేము గొడుగుకి పేస్ట్ చేస్తాం. కొన్ని అయితే చూడండి షేప్స్ అనమాట. నెక్స్ట్ చూడండి హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ గురించి. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. మీ పిల్లల స్కూల్లో ఎలా చేస్తారు ఏంది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి ఇక్కడైతే గెస్ట్లు వస్తున్నారు అనమాట. మా పిల్లలు ఎలా ఉన్నారు, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, స్కిప్ చేయొద్దండి. డెఫినెట్గా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి. ఒక లైకే కదండి నేను అడుగుతుంది. లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇది టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. 3rd క్లాస్ వాళ్ళండి వీళ్ళు. సెకండ్ క్లాస్. పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుందండి ప్రాజెక్ట్స్ అయితే. చూడండి నేను వీడియో తీస్తున్నాను, మా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు పిల్లలు. ఇది చూడండి వైల్డ్ యానిమల్స్. ఇదైతే ప్రాజెక్ట్స్ అన్నమాట. షేప్స్ దగ్గర క్లాక్, షేప్స్ క్లాక్. ఇది వైల్డ్ యానిమల్స్, చాలా బాగా చేశారు. ఫైనల్గా ఇదండి మాదైతే సైన్స్ ఫేర్ అయితే. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ పాప నచ్చిందా? డెఫినెట్గా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.